చల్సన్ గారు నమస్తే. నమస్తే భయ్యం. సార్, ఇది ఆ, రీసెంట్గా వచ్చింది ఒక వార్త. ఇందులో నిజం ఎంత ఉందో లేదో కాసేపు పక్కన పెడితే కొంచెం దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త ఇది. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా సరే సెక్రటేరియట్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక కార్యాలయం. అటువంటి సెక్రటరీ పరిపాలనకు గుండెకాయ. గుండెకాయ, రైట్. అటువంటి పరిపాలనకు హార్ట్ అది. అక్కడి ఆ, నుంచే రక్త ప్రసరణ అంతా జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ తాత్కాలిక సెక్రటేరియట్ అన్నారు. తాత్కాలిక బిల్డింగ్ అన్నారు. ఆ, అనేక విమర్శలు కూడా వచ్చేప్పుడు అటువంటి సెక్రటేరియట్ ని నేటి ప్రభుత్వం తాకట్టు పెట్టింది కేవలం కొన్ని 300 కోట్లకు ఎంత, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏమనిపిస్తుంది సార్? అంటే నిజం అవ్వకూడదని కోరుకుందాము రాష్ట్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం. అసలు ఒకవేళ నిజం అనుకుంటే కాసేపు మీ ఒపీనియన్ ఏంటి? ఎలా చూడాలి దీన్ని? ఆవు చేలు మేస్తుంటే దూడ గట్టి మీద మేస్తుందని ఆల్రెడీ ఇంతకుముందు వైజాగ్లో సర్క్యూట్ హౌస్ సహా మొత్తం ముఖ్యమైన కార్యాలయాన్ని తాకట్టు పెట్టేశారనే విషయాలు వచ్చిన వార్తలో దాని మీద ఎంత విలువ పెట్టారని మీరు చూశారు. ఇవాళ ఆ నేపథ్యంలో చూస్తే ఇది కూడా నిజమేనని అనిపిస్తుంది. బట్ ఆ అంశాల మీద పూర్తిగా మనం స్పందించలేం. కానీ మాజీ మంత్రి శాసనసభ్యులు శ్రీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. గుడివాడ ఎమ్మెల్యే ఆ, శ్రీ వెంకటేశ్వర గారు మాట్లాడతా ఆ, పెడితే తప్పేంటి అన్నారు. ఆ, అందువల్ల మరి ఆయనకు వ్యాఖ్యలు కొంత విశ్వసనీయత ఉంటుంది. కానీ సచివాలయ కార్యదర్శి ఎవరు కేసు వేస్తాం, మేము అలాంటిది జరగలేదని చెప్తున్నాను ఒక వివరణ ఇచ్చారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఇస్ డిఫరెంట్. మరి సాక్షిలో ఉన్న రావాలి కదా, మేము పెట్టలేదని. వాళ్ళకే తెలియదు అనుకుంటా బహుశా. ఏదో డిపార్ట్మెంట్ అన్ని పెట్టేయమంటే పెట్టేస్తారు. రేపు ముఖ్యమంత్రి గారి అధికారిక వాహనాన్ని కూడా పెట్టేస్తారు. రేపు పొద్దున హెచ్డిఎఫ్సి బ్యాంకులు అది కూడా పట్టుకుపోతారు కట్టకపోతే. ఇది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పరిస్థితి బాగాలేదండి. అంటే ఇతర రాష్ట్రాలు బాగుందని కాదు, కొన్ని రాష్ట్రాలు కూడా బాగలేదు. చూద్దాం, లెటర్ వెయిట్ అండ్ సీ. బట్ వెరీ అన్ఫార్చునేట్. బహుశా నా ఢిల్లీ అక్కడ ఎక్కడ ఋషికొండ దగ్గర రెడీ అయిపోయింది కదా, ఇంకెందుకులే అనుకుని ఉంటారు ఇక్కడ. ఎలాగ మారిపోతుంది కదా, ఎందుకు అనవసరంగా ఈ ఖర్చులు అక్కడ. కొంచెం ఆ 300 కోట్లు 400 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారు కదండి కదా, దాని డబ్బులు కావాల్సి వచ్చి ఉంటే నేను తీసేద్దామని అనుకుని ఉంటాను. ఇది నథింగ్ బట్ ఇట్స్ mockery of assurances given to the Honorable High Court. I strongly object these type of things అండి. ఎందుకంటే అది ఆ ఓనర్షిప్ కూడా లేదు కంప్లీట్ గా, దానికి కోర్టులో పెండింగ్ ఉంది. రైతులకి దానికి సరిపడా ల్యాండ్ ఇవ్వకుండా, డెవలప్ చేసిన ల్యాండ్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకుని ఎలా తాకట్టు పెడతారండి అక్కడ. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. ఒకవేళ నిజమైతే కనుక బ్యాంక్ అధికారులు గట్టిగా ఇరుక్కున్నట్టే అనుకోవాలా మనం? ఇరుక్కున్నట్టు ఈ కండిషన్ పెడితే ఇంతకుముందు ఇరుక్కోలేదు. ఈ కండిషన్ పెడితే డెఫినెట్ గా ఇరుక్కుంటారు. ఎందుకంటే అసలు వాళ్ళకి అధికారం ఎక్కడుంది? రైతులకు న్యాయం చేయకుండా ఆ ల్యాండ్ పెట్టే అధికారం ఎక్కడుంది? ఓకే. చూద్దామండి. చూద్దాం సార్, రానున్న రోజుల్లో దేనికంటే నిజం దాచినా దాగదంటారు కదా. డెఫినెట్గా బయటపడుతుంది ఒకవేళ నిజమైతే కనుక. ధన్యవాదాలు సార్ చల్సన్ గారు.